Hi students, today JEE Mains 2025 లో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లెట్ ఆల్ఫా theta and beta theta be the distinct roots of quadratic equation. Quadratic equation అంటే ఇక్కడ మనకి 2x² plus cos theta x minus 1 equal to 0. Theta belongs to 0 to 2 pi. If m small m and capital M are the minimum and maximum values of this one. So what is that one? ఆల్ఫా పవర్ 4 theta ప్లస్ బీటా పవర్ 4 theta. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనకి రూట్స్, డిస్టింక్ట్ రూట్స్ ఏమని చెప్పాడు ఇక్కడ మనకి? ఆల్ఫా theta బీటా theta అని చెప్పాడు. సో మనకి ఏం కావాలి ఇక్కడ? మనం ఏం ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఎమ్, స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్. వాట్ ఈస్ ద స్మాల్ ఎమ్? మినిమం వాల్యూ ఆఫ్ alpha power 4 theta plus beta power 4 theta. What is the capital M? Maximum value of alpha power 4 theta plus beta power 4 theta. So ఇక్కడ నుంచి నాకు ఆల్ఫా theta బీటా theta ఏమని చెప్పాను మీకు? డిస్టింక్ట్ రూట్స్ అని చెప్పా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ? 16 ఇంటూ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. సో క్యాపిటల్ M స్మాల్ m ఇక్కడ నుంచి వచ్చేస్తాయి మనకి. సో ఫస్ట్ నేను ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² ప్లస్ cos theta x minus 1 equal to 0. చూడండి, 2x² plus cos theta x minus 1 equal to 0. This is the quadratic equation. Quadratic equation కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ ఏమని చెప్పాడు మీకు? ఆల్ఫా theta అండ్ బీటా theta అని చెప్పాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి నాకు సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అనే వాల్యూస్ మనం ఇప్పుడు డిరైవ్ చేయొచ్చు. ఎలాగా? వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా? వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా? దీని యొక్క రూట్స్ ఏమని చెప్పుకున్నాం మనం? alpha theta beta theta. So what is the alpha plus beta? Means sum of the roots. What is the sum of the roots formula? In case ax² plus bx plus c equal to 0 అయితే quadratic equation లో ఉంటే మనకు what is the sum of the roots formula? minus b by a. What is the b here? cos theta. What is a here? 2. So అప్పుడు మనం ఏం తీసుకోవచ్చాం ఇక్కడ నుంచి? minus cos theta by 2. This is the alpha plus beta. What is the product of the roots? What is the product of roots? Alpha into beta. What is alpha into beta? C by a. What is C? minus 1 by 2. This is the minus 1 by 2. మనకి weight యొక్క maximum values, minimum values కావాలంటున్నాడు. What is the minimum value, maximum value of alpha power 4 ప్లస్ బీటా పవర్ 4 యొక్క దీని యొక్క మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కావాలంట. సో నేను దీన్ని చూస్తే నాకు ఎలా కనబడుతుంది? దీన్ని ఇలా రాయొచ్చా? ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? సో ఇక్కడ నుంచి నాకు ఇది ఏ ఫార్ములాలో కనబడుతుంది? a² ప్లస్ b² ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాయొచ్చు. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2abని మనం ఏం రాయొచ్చు? a² ప్లస్ b² అని రాయొచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ మీన్స్ a² ప్లస్ b² లాగా ఉంది కదా. అప్పుడు మనం ఏం రాయొచ్చు? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ ఇది ఫార్ములా a² ప్లస్ b² లా ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? మళ్ళీ ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి అమ్మ ఇక్కడ మనకి. సో ఇప్పుడు మీకు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా? మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ నుంచి వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా మనకేం తెలుసు ఆల్రెడీ? మైనస్ cos theta by 2 అని తెలుసు. వాట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా? మైనస్ 1 by 2 అని తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం.
సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి మనకి మైనస్ కాస్ థీటా బై 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 into alpha beta. Alpha into beta. What is alpha into beta? Minus 1 by 2 whole square minus 2 into alpha into beta. చూడండి alpha into beta whole square. What is alpha into beta? Minus 1 by 2 whole square. సో ఇది మనకి ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూద్దాం. మైనస్ కాస్ థీటా బై 2 హోల్ స్క్వేర్ మీన్స్ మైనస్ ఈవెన్ పవర్ కాబట్టి మైనస్ ఏమవుతుంది ప్లస్. సో కాస్ స్క్వేర్ థీటా by 4 minus 2 cancel minus into minus plus 1 whole square minus 2 into minus 1 by 2 whole square means 1 by 4 2 2s are 1 by 2. ఇప్పుడు ఇంకా cos theta whole square by 4 plus 1 whole square minus 1 by 2. This is the alpha power 4 theta plus beta power 4 theta. సో నాకు ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కావాలి. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కావాలి అంటే నాకు కాస్ థీటా నుంచి మనకి కాస్ థీటా ఇన్ ద రేంజ్ ఆఫ్ -1 to 1 ఉండాలి. అంటే ఏం ఉండాలి, ఎలా ఉండాలి, కాస్ థీటా ఎలా ఉండాలంటే మనకి -1 to 1 ఉండాలి. సో నాకు ఇక్కడ ఏం కావాలి, కాస్ స్క్వేర్ థీటా కావాలి, నాట్ కాస్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 less than or equal to కాస్ స్క్వేర్ థీటా less than or equal to 1. సో ఇక్కడ మినిమం వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు నేను ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు ఏం చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు నాకు మినిమం మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పానమ్మా మీకు, మినిమం వాల్యూ కావాలంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పా, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ 0 by 4 plus 1 whole square minus 1 by 2. 0 by 4 means 0 by anything 0. So 1 square means 1 minus 1 by 2 1 by 2. This is the minimum value of alpha power 4 theta plus beta power 4 theta. నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలి. మ్యాక్సిమం వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి కాస్ స్క్వేర్ థీటాని ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పా, 1. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ M ఈక్వల్ టు 1 square by 4 plus 1 whole square minus 1 by 2. So 1 by 4, 1 square means 1 by 4 plus 1 means 5 by 4 whole square minus 1 by 2 ఏమవుతుంది, 5 by 4 whole square means 25 by 16 minus 1 by 2. What is LCM? 16, 25 minus 2 8s are 8 means 8. 25 minus 8 means 17 by 16 is the your maximum value. Minimum value ఎంత అండి, 1 by 2. maximum value ఎంత, 17 by 16. సో ఇప్పుడు మనకి ఇక్కడ మినిమం వాల్యూ వచ్చింది, మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. సో నాకు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అనుకున్నారు, ఇది కాదు మన ఆన్సర్. మీకు ఏం కావాలి, ఇక్కడ మిమ్మల్ని ఏం ఫైండ్ చేయమన్నాడు, ఇక్కడ 16 into క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m కావాలి. ఆల్రెడీ క్యాపిటల్ M అంటే మనకు తెలుసు, క్యాపిటల్ M ఎంత వచ్చింది, 17 by 16. స్మాల్ m ఎంత వచ్చింది మనకి, 1 by 2. సో ఆల్రెడీ ఫైండ్ చేసాం ఇది. ఇప్పుడు మీరు 16m ప్లస్ నాకేం కావాలి, ఇప్పుడు 16 క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m కావాలి. 16 వాట్ ఈస్ క్యాపిటల్ M, వాట్ ఈస్ క్యాపిటల్ M, వాట్ ఈస్ క్యాపిటల్ M, 17 by 16. వాట్ ఈస్ స్మాల్ m, 1 by 2. సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాయి. 17 by 16 ప్లస్ 1 by 2. So 16, what is LCM, 16 17 plus 8, 16 cancel, 17 plus 8 ఎంతమ్మా, 25. This is the answer. ఎక్కడుందో చూద్దాం, ఎక్కడుంది 25, this is the answer 25. సో చాలా సింపుల్. సో మనకిక్కడ మనకేం రావాలంటే మనకి రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ వస్తే ఈ కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 25. నెక్స్ట్ క్వశ్చన్, చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం.
ఇఫ్ ద ఈక్వేషన్ a into b minus c x square plus b into c minus a into x plus c into a minus b equal to 0. ఇది కూడా మనకి ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. ఏ ఈక్వేషన్ ఇది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి ఎన్ని రూట్స్ రావాలి? 2 రూట్స్ రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ కండిషన్ ఏం చెబుతున్నాడంటే ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. ఈక్వల్ రూట్స్ అన్నాడంటే ఒక రూట్ ఏదన్నా సంథింగ్ మనకి ఫైండ్ చేస్తే సేమ్ రూట్ ఉండాలి, సేమ్ వాల్యూ ఉండాలి. సో బై అబ్జర్వేషన్ చూస్తే x ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. x ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ 1 ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. a into b minus c x square plus b into c minus a x plus c into a minus b equal to 0. ఇదేనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో a into b minus c x square plus b into c minus a x plus c into a minus b సైక్లిక్ లో ఉన్నాయి. abc సైక్లిక్ గా ఉన్నాయి. సో ఇప్పుడు బై అబ్జర్వేషన్ నేను x ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంటే మనకి మేబీ 1 అనేది రూట్ అయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. సో x ఈక్వల్ 1 అయితే వాట్ ఈస్ x ఈక్వల్ టు 1? x ఈక్వల్ 1 అయితే a ఇంటూ b మైనస్ c 1 స్క్వేర్ 1 ప్లస్ b ఇంటూ c మైనస్ a ప్లస్ c ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు 0. ab మైనస్ ac bc మైనస్ ab ప్లస్ ca మైనస్ cb ఈక్వల్ టు 0. సో 0 వస్తుందో రావట్లేదు కదా, అది కదా మనం చెక్ చేయాల్సింది. 0 వస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే x ఈక్వల్ 1 దగ్గర సాటిస్ఫై అవుతుంది. 0 వస్తుందో రావట్లేదు చూద్దాం. సో ac bc bc cb సో ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 వచ్చిందంటే x ఈక్వల్ 1 అనే కదా. x ఈక్వల్ 1 అంటే ఇది రూట్ అవుతుంది కదా ఈ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. అంటే ఒక రూట్ ఏమై ఉంటుంది? x ఈక్వల్ టు 1. కానీ ఆల్రెడీ ఇంకో కండిషన్ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు మనకి? ఇంకో కండిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే ఆల్రెడీ ఒక రూట్ అని చెప్పా 1 అని చెప్పా. ఆటోమేటిక్గా అదర్ రూట్ కూడా ఏమై ఉంటుంది? 1 అయి ఉంటుంది. అంటే ఇప్పుడు 2 రూట్స్ ఏమై ఉంటాయి ఈ ఈక్వేషన్కి 2 రూట్స్ ఏమై ఉంటాయి అంటే 1 అయి ఉంటాయి. 1 అయి ఉంటాయి. ఎందుకంటే ఈక్వల్ రూట్స్ అన్నాడు కదా. ఇప్పుడు మనకేమి ఇచ్చాడో చూద్దాం. వేర్ a ప్లస్ c ఈక్వల్ టు 15 అండ్ b ఈక్వల్ టు 36/5 అయితే దెన్ a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ ఎంత? ఓకే, సో నాకు ఇక్కడ నుంచి నాకు a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చో చూద్దాం. a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ నేను ఎలా రాయొచ్చు మీరు చూస్తే a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 2ac. ఇందాకే చెప్పుకున్నాం. ఇందాక ఆల్రెడీ ఫార్ములా ఫస్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab చెప్పాను. అలాగే a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇలా రాయొచ్చు. ఆల్రెడీ మనకు చూస్తే మీకు ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు చూడండమ్మా. వాల్యూస్ ఏమి ఇచ్చాడు? a ప్లస్ c ఈక్వల్ టు 15 ఇచ్చాడు. కానీ ఏసీ వాల్యూ తెలీదు. ఏసీ వాల్యూ మనకి ఇప్పుడు మనకు వచ్చిన రూట్స్ నుంచి మనం కనుక్కోవాలి. చూద్దాం. సో ఇప్పుడు a ప్లస్ c ఈక్వల్ టు ఏమొచ్చిందని మనకి ఇక్కడ 15 ఇచ్చాడు గివెన్ డేటా. ఇది b ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి 36/5. సో నాకు ఏసీ ఉంటే సరిపోతుంది. a ప్లస్ c ఆల్రెడీ ఉంది, నాకు ఏసీ వాల్యూ ఉంటే చాలు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకొని రావచ్చు కాన్సెప్ట్ని. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? వాట్ ఈస్ సమ్ ఆఫ్ ది రూట్స్ 1 ప్లస్ 1. ఎందుకని 1 ప్లస్ 1 అని రాస్తున్నాను? 1 ప్లస్ 1 ఎందుకు రాస్తున్నా అంటే 1 ఒక రూటు, ఇంకో రూట్ కూడా 1. అందుకే 1 ప్లస్ 1 b మైనస్ b బై a. వాట్ ఈస్ మైనస్ b బై a అంటే b ఇంటూ c మైనస్ a మైనస్ b ఇంటూ c మైనస్ a బై a. వాట్ ఈస్ a? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ మనకి? a ఇంటూ b మైనస్ c మీన్స్ ఎక్స్ కోఎఫిషియంట్ బై మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తీసుకోవాలి. అంటే దాన్ని మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 తీసుకుంటే అక్కడ మైనస్ b బై a అంటాం. ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ బై మీన్స్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద ఎక్స్ కోఎఫిషియంట్ హియర్? సో b ఇంటూ c మైనస్ a. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ మనకి? a ఇంటూ b మైనస్ c. a ఇంటూ b మైనస్ c. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం అమ్మా. 2 ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 మైనస్ bc మైనస్ ab బై
ఏబి మైనస్ ఏసి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 into AB minus 2AC minus BC plus AB. సో ఇక్కడ నుంచి మనం 2AC 2AB ఏబీలు తీసుకొద్దాం. ఇటు తీసుకొస్తే 2AB minus AB equal to 2AC minus BC. సో ఇక్కడ నుంచి మనం 2AB minus AB అంటే ఏం తీసుకురావచ్చు? AB. సో మైనస్ బీసీని కూడా ఇటు తీసుకురండి. ప్లస్ బీసీ ఈక్వల్ టు 2AC. ఎందుకంటే నాకు 2AC వాల్యూవే కదా కావాల్సింది. సో నాకు 2AC వాల్యూవే కావాలి. నాకు ఆల్రెడీ A ప్లస్ C వాల్యూ ఉంది. నాకు 2AC వాల్యూ కావాలి. 2AC వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? సమ్ ఆఫ్ ది రూట్స్ నుంచి వస్తుంది. సో 2AC వాల్యూ కావాలి. సో 2AC వాల్యూ తీసుకుంటున్నాం. 2AC. సో ఇక్కడ మనం కామన్ తెస్తే B కామన్ తెస్తే B ఇంటూ A ప్లస్ C ఈక్వల్ టు 2AC. సో ఇక్కడ నుంచి ఇంకా సింప్లిఫై చేస్తే B వాల్యూ నాకు తెలుసు. 2AC ఈక్వల్ టు వాట్ ఈస్ B వాల్యూ? 36/5 ఇంటూ వాట్ ఈస్ A ప్లస్ C వాల్యూ? 15. సో 5 ఇంటూ 3, 5 3s are 15. సో ఇక్కడ నుంచి మనకి 36 ఇంటూ 3 108. 2ACని ఎలా ఉంచాను? క్యాన్సిల్ చేయొద్దు, ఎందుకంటే 2ACని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలమ్మా? మనకి A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ఈక్వల్, నేను ఏం రాయొచ్చు అని చెప్పాను? A ప్లస్ C హోల్ స్క్వేర్ మైనస్ 2AC రాయొచ్చు అని చెప్పా. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ఈక్వల్ టు A ప్లస్ C హోల్ స్క్వేర్. A ప్లస్ C ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు నేను? 15 హోల్ స్క్వేర్ మైనస్ వాట్ ఈస్ 2 ఇంటూ AC? ఏం ఫైండ్ చేశా? 2AC వాల్యూ ఎంత? 108. సో ఇక్కడ నుంచి 15 స్క్వేర్ మీన్స్ 225 మైనస్ 18. సో 15 మైనస్ 8, 15 నుంచి 8 తీస్తే 7. సో 108 సారీ 108 7. సో ఇక్కడ 1 ఉంటుంది. 117 is your answer. So what is the answer for this question? The answer is 117. This is the answer. ఇది కూడా మనం ఎక్కడి నుంచి డిరైవ్ చేయొచ్చు? ఎలా డిరైవ్ చేయొచ్చు? మనం ఎలా ఫైండ్ చేయొచ్చు? మనకి ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ కాన్సెప్ట్ తెలిస్తే మనకి ఈ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. సో ఇలాగ మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ the product of all the rational roots of the equation x square minus 9x plus 11 whole square minus x minus 4 into x minus 5 equal to 3 is equal to. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హోల్ స్క్వేర్ ఉంది. సో దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి రెడ్యూసిబుల్ చేయాలి. ఏదన్నా ఒక ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెడ్యూసిబుల్ చేసి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీకు చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 11 హోల్ స్క్వేర్ రాద్దాం. ఈక్వేషన్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ఏం ఇచ్చాడమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 11 whole square minus x minus 5 x minus 4 equal to 3. X square minus 9x plus 11 whole square minus x minus 4 into x minus 5 equal to 3. X minus 5 into x minus 4 equal to 3. Right. Right. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 4. సో ఈ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 11 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 4 మైనస్ 4x మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 4 20 ఈక్వల్ టు 3. సో ఇక్కడ నుంచి మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 11 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్లు ఏమేమి ఉన్నాయి? -4 -5 -4x -5x మీన్స్ -9x ప్లస్ 20 ఈక్వల్ టు 3. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 9xని t అనుకుందాం.
ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x టీ అనుకుందాం. టీ అనుకుంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయిపోతుంది. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ అవుతే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకని నాకు ఇక్కడ కామన్గా ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x, ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ఉంది. అందుకే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x కామన్గా ఉంది కాబట్టి నేను టీ అనుకుంటున్నా. సో టీ అనుకుంటే సబ్స్టిట్యూట్ చేయండి. టీ ప్లస్ 11 హోల్ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ 20 ఈక్వల్ టు 3. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో మనం ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేద్దాం. ఎక్స్పాన్షన్ చేస్తే టీ స్క్వేర్ ప్లస్ 22t, ఎందుకంటే 2 into 11 ఎంత 22 into t ప్లస్ 11 స్క్వేర్, వాట్ ఈస్ 11 స్క్వేర్ 121 మైనస్ టీ మైనస్ 20, 3 కూడా ఈ సైడ్కి వస్తే -3 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనకి అప్పుడు టీ స్క్వేర్, టీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, 22 మైనస్ టీ మీన్స్ వాట్ ఈస్ ద 22 మైనస్ టీ ప్లస్ 21t మా ప్లస్ 121 -20 -3 మీన్స్ మనకి ఎంత రావాలి, అప్పుడు ప్లస్ 98 రావాలి. ప్లస్ 98 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ కన్వర్ట్ చేసేటప్పుడు మీకు ఎలా కన్వర్ట్ అయిందో చూడండి. ఫస్ట్ చూస్తే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కనబడట్లేదు, మనకి బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కనబడుతుంది, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ x పవర్ 4. బట్ నేను ఎలా కన్వర్ట్ చేసుకుంటూ వచ్చాను, నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి ఈజీగా మనకి ఏం తెలుసు, మన కాన్సెప్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం, లేకపోతే ఫార్ములా వేయడం, క్వాడ్రాటిక్ ఫార్ములా వేయడం, అవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. సో దీని నుంచి మనం ఏం చేద్దాం అంటే రూట్స్ కనుక్కున్నాం. ఇప్పుడు నాకేమొచ్చినాయి, మనకి టీ స్క్వేర్ ప్లస్ 21t ప్లస్ 98 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఏం తీసుకోవచ్చు, 98 21 వచ్చేటట్టు తీసుకోవాలి. 98 14 into 7 ఎంత మనకి 98, 14 ప్లస్ 7 ఎంత 21. సో మనం ఫ్యాక్టర్స్ ఏం తీసుకోవచ్చు, 14 7 తీసుకోవచ్చు. దీన్ని అప్పుడు నేను ఎలా రాయొచ్చు, టీ స్క్వేర్ ప్లస్ 14t ప్లస్ 7t ప్లస్ 98 ఈక్వల్ టు 0. వాట్ ఈస్, ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు, టీ కామన్ తీస్తే టీ ప్లస్ 14 ప్లస్ 7 కామన్ తీస్తే టీ ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, టీ ప్లస్ 7 టీ ప్లస్ 14 ఈక్వల్ టు 0. What is the t plus 7? T plus 7 equal 0, t plus 14 equal to 0. What is the t here? -7, here -14. సో t ఈక్వల్ టు -7, t ఈక్వల్ టు -14. కానీ నాకు ఆన్సర్ ఇది కాదు. ఏమడుగుతున్నాడు, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, నాకు ఇక్కడ టీ వాల్యూస్ వచ్చాయి, బట్ నాకు కావాల్సింది ఎక్స్లో కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చూస్తే ప్రోడక్ట్ ఆఫ్ ది ఆల్ ద రేషనల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాడు. అంటే ఇక్కడ ఎన్ని రూట్స్ వచ్చి ఉండాలి, 4 రూట్స్ వచ్చి ఉండాలి. కానీ మనకు డైరెక్ట్గా సాల్వ్ చేయడం కంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకొని చేయడం ఈజీ కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం. కానీ ఇంకా నాకు ప్రాబ్లం ఉంది. ఇంకా టీ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, టీ ఈక్వల్ టు -7, టీ ఈక్వల్ టు -14, టీ ఈక్వల్ టు -7, t ఈక్వల్ -14. t అంటే ఏమనుకున్నాను, వాట్ ఈస్ టీ హియర్, ఎక్స్ స్క్వేర్ -9x. సబ్స్టిట్యూట్ చేద్దాం, సబ్స్టిట్యూట్ చేసి ఇంకా సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్ని. ఎక్స్ స్క్వేర్ -9x అనుకున్నా, సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ -9x ఈక్వల్ టు -7, ఎక్స్ స్క్వేర్ -9x ఈక్వల్ టు -14. సో సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ -9x ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఎక్స్ స్క్వేర్ -9x ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి చూడండి, 7 into 2 అంటే 14, 7 -2 -9 వస్తుంది. సో ఇక్కడ 7 2 సరిపోతున్నాయి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ రావట్లేదు కాబట్టి మనకి ఏ ఫార్ములా వేయచ్చు, ఫస్ట్ ఇక్కడ ఫార్ములా వేద్దాం. ఇక్కడ ఫార్ములా వేస్తే మైనస్ బి అంటే -(-b) 9 plus or minus square root of b square. What is b square? -9 whole square means 81 minus 4ac 4 into 1 into 7 anta 4 into 7 28 by 2 into 8, 2 into 1 2. So 9 plus or minus square root of 53.
సో 81 మైనస్ 28 ఎంత మనకి 53. సో బై 2 ఇక్కడ ఫ్యాక్టర్ చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది 7 into 2 అన్నా కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 2x ప్లస్ 14 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు మనం, x కామన్ తీస్తే x మైనస్ 7 మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 7 ఈక్వల్ టు 0. x మైనస్ 2 ఇంటూ x మైనస్ 7 ఈక్వల్ టు 0. x ఈక్వల్ ఎంత ఇక్కడ 2,7. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 9 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 53/2. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని రూట్స్ వచ్చాయి, 4 రూట్స్ వచ్చాయి. 2, 7, 9 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 53/2. కానీ మేము మన క్వశ్చన్ ఏం అడిగాడు ఇంపార్టెంట్. మనకి ఆన్సర్ క్వశ్చన్ ఏం అడిగాడు, ప్రొడక్ట్ ఆఫ్ ది ఆల్ ద రేషనల్ రూట్స్ అని అడిగాడు. రేషనల్ రూట్స్ మనకి ఇప్పుడు ఇక్కడ 4 రూట్స్ లో ఎన్ని రేషనల్ రూట్స్ ఉన్నాయి, ఎన్ని ఇరేషనల్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ రూట్స్ ఏంటి మనకి ఇరేషనల్ రూట్స్. ఇదేంటి మనకి రేషనల్ రూట్స్. మనల్ని ఏం ప్రొడక్ట్ చేయమన్నాడు, ఓన్లీ రేషనల్ రూట్స్ ఏ వచ్చాయో వాటిని ప్రొడక్ట్ చేయమన్నాడు. అప్పుడు రేషనల్ రూట్స్ ఏంటి ఇక్కడ మనకి x ఈక్వల్ టు 2,7 అంటే 2 into 7 ఎంత మనకి 14. సో వాట్ ఈస్ ద వాల్యూ, వాట్ ఈస్ ద ఆన్సర్? Answer is 2 into 7, 14. The option is 1. So easy question. సో బట్ ఏంటంటే మనకి బై క్వాడ్రాటిక్ ఇచ్చిన ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తే అంటే ఇర్రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, దీన్ని అరేంజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, the sum of the squares of all the roots of the equation. ఓకే, ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే దీనిలో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మోడ్ ఫంక్షన్ ఇచ్చాడు అంటే మనకి మోడ్ ఫంక్షన్ అనేది మనకి స్ప్లిట్ అయ్యింది. ఎక్కడ స్ప్లిట్ అవుతుందో చూద్దాం. స్ప్లిట్ నుంచి మనం తీసుకొచ్చి రూట్స్ ఏమేమి వస్తున్నాయో చూసుకొని వాటిని సమ్ చేయమన్నాడు. చూద్దాం. ఈ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 అన్న mod 2x minus 3 minus 4 equal to 0. ఇది మోడ్ ఫంక్షన్ ఇచ్చాడు అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ mod 2 కామన్ తీస్తే x minus 3/2 mod minus 4 equal to 0. mod x minus 3/2 ఇక్కడ 3 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసు ఏంటంటే కేస్ 1. వాట్ ఈస్ కేస్ 1? కేస్ 1లో x greater than or equal 3/2 అయితే ఏమైంది, x greater than or equal 3/2 అయితే ఏమైంది. సో mod x minus 3/2 ఏమవుతుంది అంటే x minus 3/2 ఎప్పుడు వస్తుంది మనకి, x greater than or equal to 3/2, x less than 3/2 అయితే ఏమవుతుంది మైనస్ ఆఫ్ x minus 3/2. ఇలా 2 కేసెస్ తీసుకుంటాం. ఫస్ట్ కేసు ఏం తీసుకుంటాం, x greater than or equal to 3/2. సెకండ్ కేసు ఏం తీసుకుంటాం, x less than 3/2. సో ఇప్పుడు నేను కేస్ 1 తీసుకున్నాను. x greater than or equal to 3/2 అంటే ఏం రాయొచ్చు, ప్లస్ అంటే x minus 3/2 ఆల్ పాజిటివ్ వాల్యూస్ రావాలి కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x minus 3/2 minus 4 equal to 0. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2తో మల్టిప్లై చేయండి అమ్మా. 2తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ 2తో మల్టిప్లై చేస్తే 2x minus 3 minus 4 equal to 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏం రావట్లేదు కాబట్టి మనం క్వాడ్రాటిక్ ఫార్ములా వేసేద్దాం. వాట్ ఈస్ క్వాడ్రాటిక్ ఫార్ములా? -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. వాట్ ఈస్ బి స్క్వేర్? 4. 2 స్క్వేర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4ac 1. 4 into 7 means 28/2. సో ఇంకా సింప్లిఫై చేస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32/2. సో 2 -2 plus or minus square root of 32 means 8 into 4 or 16 into 2. 16 into 2 means 4 root 2/2. సో 2 క్యాన్సిల్ చేస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ 2 root 2. ఇక్కడ రూట్స్ ఏమొచ్చాయండి మనకి, ఏ రూట్స్ వచ్చాయంటే -1 ప్లస్ ఆర్ మైనస్ 2 root 2. బట్ దీనిలో
రెండు రూట్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూడాలి. ఎందుకంటే x > r = 3/2 అంటే 1.5 కంటే ఎక్కువ ఉండాలి వాల్యూ. ఇక్కడ మీకు 1.5 కంటే ఎక్కువ వాల్యూ ఏ ఉంటుంది, -1 - 2√2 అంటే మనం మైనస్లు వెళ్ళిపోతున్నాయి, అంటే పాజిటివ్ వాల్యూసే రావట్లేదు. ఇక్కడ ఆల్రెడీ 3/2కి ఎక్కువ అంటే పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. ఎక్కడ చూస్తే మైనస్ వాల్యూ అంటే మనం ఏం క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ రెండు రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ ఏంటంటే ఇక్కడ మనకి -1 - 2√2, ఇంకో రూట్ ఏంటి -1 + 2√2. సో ఇక్కడ మనం ఏ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు, -1 - 2√2 క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది నెగిటివ్ వాల్యూ. కానీ నెగిటివ్ వాల్యూ ఎందుకు ఉండకూడదు అంటే 3/2 కంటే ఎక్కువ ఉండాలి వాల్యూస్. 3/2 కంటే పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. పాజిటివ్ వాల్యూస్ ఉండాలి కాబట్టి మనం నెగిటివ్ వాల్యూ తీసేస్తున్నాం. బట్ ఈ వాల్యూ సాటిస్ఫై అవుతుంది చూడండి. 1.2 × √2 -1 అంటే 1లోనే వస్తుంది, అంటే పాజిటివ్లోనే వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ రూట్ తీసుకోవచ్చు. కేస్ 1లో ఏ రూట్ తీసుకుంటాం, -1 + 2√2. నెక్స్ట్ కేస్ చూద్దాం. వాట్ ఈస్ ద కేస్ 2? కేస్ 2 ఏం చెప్పాను, x <3/2. x <3/2 వచ్చినప్పుడు x² ప్లస్ 3 - 2x, ఎందుకంటే మైనస్ తీసుకుంటాం, నేను క్లియర్గా వెళ్ళట్లేదు. 2x - 3/2 కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి లెస్ దాన్లో ఉన్నాయి అనుకోండి, మీకు మైనస్ వస్తుంది. అప్పుడు 3 - 2x, 3 - 2x -4 = 0. -4 = 0. ఇక్కడ కూడా మనం సింప్లిఫై చేసి రెండు రూట్స్ వస్తాయి. రెండు రూట్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తే అప్పుడు x² + 3 - 2x -4 = 0. x² - 2x -1 = 0. ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ రావట్లేదు కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేద్దాం, మీన్స్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేద్దాం. అప్పుడు -(-2 ± (b²) 4 -2² means 4, b² - 4ac, minus into minus plus 4ac, 4 into 1 into 1 4/2. So 2 ± (8/2). So 2 ± 4 into 2 means √8 ని ఎలా రాయొచ్చు మనం, 2√2 రాయొచ్చు /2. సో 2తో క్యాన్సిల్ చేస్తే 1 ± √2. ఇక్కడ కూడా 2 రూట్స్ వచ్చాయి. ఏం రూట్స్ వచ్చాయి మనకి, 1 + √2, 1 - √2. 1 + √2 అంటే 2.414 లాగా వచ్చేస్తుంది వాల్యూ. 2.414 వస్తే మీ వాల్యూ మీకు 3/2 కంటే 1.5 కంటే తక్కువ ఉండాలి వాల్యూ. ఇక్కడ చూస్తే 1.5 కంటే ఎక్కువ ఉంది. సో 1 + √2 అనేది మనకి రూట్ అవ్వదు. సో మనకి ఇక్కడ ఒకే ఒక రూట్ ఏమొస్తుంది మనకి, 1 - √2 అనేది వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి రూట్స్ వచ్చాయండి మనకి సాటిస్ఫై అయ్యేటట్టు, 2 రూట్స్ వచ్చాయి. ఒక రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, కేస్ 1 నుంచి వచ్చింది. ఇంకో రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, కేస్ 2 నుంచి వచ్చింది. కేస్ 1 నుంచి వచ్చిన రూట్ ఏంటి మనకి, కేస్ నుంచి వచ్చింది -1 + 2√2. ఇంకో రూట్ ఏంటి మనకి, ఇంకో రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, 1 - √2, 1 - √2. ఈ 2 రూట్స్. కానీ రూట్స్ కనుక్కున్న తర్వాత క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఆల్ ద రూట్స్. ఆల్రెడీ రూట్స్ కనుక్కున్నాను, ఆ రూట్స్కి స్క్వేర్ చేసి సమ్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, స్క్వేర్ చేసి సమ్ చేయాలి. వీటికి స్క్వేర్ చేసి -1 + 2√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - √2 స్క్వేర్, వీటిని స్క్వేర్ చేసి సమ్ చేయమన్నాడు. ఆ రూట్స్ని స్క్వేర్ చేస్తున్నాను, సమ్ చేస్తున్నాను. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a² 2√2 స్క్వేర్ ప్లస్ b² -2 × 2 4√2 ప్లస్ √2 స్క్వేర్. ఇక్కడ మనం a - b అప్లై చేస్తే √2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ -2√2. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 2 × 2 4, 8 + 1 - 4√2 ప్లస్ 2 + 1 - 2√2, 8 + 1 9, 9 + 2 11, 11 + 1 12, -4√2 -2√2 -6√2. ఆన్సర్. ఇప్పుడు దీనిలోంచి ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ నుంచి 6 కామన్ తీస్తే 2 - √2, 6 × 2 - √2 ఇస్ ద యువర్ ఆన్సర్. చూద్దాం ఆన్సర్ ఎక్కడ ఉంది. రైట్, థర్డ్ ఆప్షన్. సో యువర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, 6 × 2 - √2. సో ఈజీ, ఇది కూడా మనకి ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి
రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. చూస్తే మీకు ఇక్కడ 9/x మైనస్ 9/√x ప్లస్ 2, 9/x మైనస్ 9/√x ప్లస్ 2 ఇంటూ 2/x మైనస్ 7/√x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు కామన్గా ఏమనిపిస్తుంది, 1/√x టీ అనుకుందాం. ఇందాక అదే కదా మనం అనుకుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏదో ఒక వేరియబుల్ అనుకొని దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు మనం, 9/x మైనస్ 9/√x ప్లస్ 2 2/x మైనస్ 7/√x 2/x మైనస్ 7/√x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 1/√x టీ అనుకుంటున్నాం. 1/√x టీ అనుకుంటే స్క్వేరింగ్ ఏమవుతుందండి, 1/x ఈక్వల్ టు టీ స్క్వేర్. అంటే 1/x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1/√x ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, టీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే 9t స్క్వేర్ మైనస్ 9t ప్లస్ 2 ఇంటూ 2t స్క్వేర్ మైనస్ 7t ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్సే కాబట్టి, అంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్న మల్టిప్లై చేస్తే బై 4 వస్తుంది, డిగ్రీ 4 వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలాగో ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి ఈక్వల్ చేసేద్దాం, ఈ 0కి ఈక్వల్ చేద్దాం. 9t స్క్వేర్ మైనస్ 9t ప్లస్ 2 ఈక్వల్ టు 0, 2t స్క్వేర్ మైనస్ 7t ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తున్నాయో చూద్దాం. 2 ఇంటూ 9 18 అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏం రావచ్చు. సో 2 ఇంటూ 9 18, 6 3s are 18, మైనస్ 6 మైనస్ 3 అంటే 9 వస్తుంది. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు, 90 స్క్వేర్ మైనస్ 90 ప్లస్ 19 ఏం రాయొచ్చు మనం ఇక్కడ, మైనస్ 60 మైనస్ 3t ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు, 3t కామన్ తీస్తే 3t మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే 3t మైనస్ 2 ఈక్వల్ టు 0. ఏమొస్తుంది ఇక్కడ, 3t మైనస్ 1 ఈక్వల్ టు 0, 3t మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే మనకి ఏమొస్తుంది అండి ఫ్యాక్టర్స్, అప్పుడు ఏమొస్తుంది, టీ వాల్యూ ఏమొస్తుంది 1/3, టీ ఈక్వల్ టు ఒకటి ఏమొస్తుంది 2/3, టీ ఈక్వల్ టు 1/3, టీ ఈక్వల్ 2/3 ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి చూద్దాం, ఈ ఈక్వేషన్ నుంచి ఏమొస్తాయో చూద్దాం టీ వాల్యూస్. సో ఇక్కడ నుంచి 2 ఇంటూ 3 6 మీన్స్ 6 ఇంటూ 1 రాయొచ్చు కదా. 6 ఇంటూ 1 రాస్తే మైనస్ 6 మైనస్ t అని రాయొచ్చు. సో 2t స్క్వేర్ మైనస్ 6t మైనస్ t ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు, 2t కామన్ తీస్తే t మైనస్ 3 మైనస్ 1 కామన్ తీస్తే t మైనస్ 3 ఈక్వల్ టు 0. సో 2t మైనస్ 1 ఈక్వల్ టు 0, t మైనస్ 3 ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ t, 1/2, వాట్ ఈస్ t, 3, t ఈక్వల్ టు 3. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే మనకు టీ వాల్యూస్ ఏమేమి వచ్చాయి, మనకు టీ వాల్యూస్ t ఈక్వల్ టు 1/3, 2/3, 1/2, 3 రైట్, 1/2 3. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూద్దాం. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని, 4 వచ్చాయి, 4 సొల్యూషన్స్. డైరెక్ట్ ఆన్సర్ మామూలుగా చూస్తే మీకు ఇక్కడ మనకేమొస్తుంది చూడండి, t ఈక్వల్ టు 1/3, 2/3. టీ అంటే ఏమనుకున్నాను నేను, టీ అంటే 1/√x అనుకున్నా. 1/√x వాల్యూస్ ఏంటి మనకి ఇక్కడ, 1/√x ఈక్వల్ టు 1/3. స్క్వేర్ చేస్తే 1/x ఈక్వల్ టు 1/9, x ఈక్వల్ టు 9. ఇలాగా మనం అన్ని వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు. అంటే ఎన్ని సొల్యూషన్స్ వచ్చాయి, 4 సొల్యూషన్స్. సో ద ఆన్సర్ ఏమై ఉండాలి మీకు, ఆన్సర్ ఏమై ఉండాలంటే మనకి ద ఆన్సర్ ఈజ్ 4. నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఏంటం ఇక్కడ, నెంబర్ ఆఫ్ సొల్యూషన్ 4. ద ఆన్సర్ ఈజ్ 4. నెంబర్ ఆఫ్ సొల్యూషన్, ఎందుకంటే టీ వాల్యూస్ 4 వచ్చే వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నా 4 వస్తాయి. మనకు రూట్స్ కనుక్కోమనలా, లేకపోతే సమ్ ఆఫ్ ది రూట్స్ అనలా, లేకపోతే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ అనలా. ఓన్లీ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్కి. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, 4 సొల్యూషన్స్. ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్.
సిక్స్త్ క్వశ్చన్ లో ఇఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ విచ్ ద ఈక్వేషన్ 2x square plus a minus 5 into x plus 15 equal to 3a as no real root is the interval ఆల్ఫా కామా బీటా అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలంటే మనకి ఇంటీజర్ వాల్యూస్ అయి ఉండాలి. సో ఆల్ఫా బీటా మధ్యలో ఉన్నాయి వాల్యూస్. సో ఇప్పుడు సిగ్మా ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఈ సెట్లో వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఈ సెట్లో వాల్యూస్ కావాలంటే మనం ఫస్ట్ టైం ఫైండ్ చేయాలి, మనం ఆల్ఫా బీటా సెట్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి హ్యాస్ నో రియల్ రూట్ అని ఇచ్చాడు కాబట్టి నో రియల్ రూట్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ నో రియల్ రూట్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ లెస్ దెన్ 0 మనకు తెలుసు. ఆల్రెడీ నేచర్ ఆఫ్ ది రూట్స్లో నో రియల్ రూట్ అంటే మనకు ఫార్ములా ఏంటి, మనకి డిస్క్రిమినెంట్ ఏమై ఉండాలి, బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అయి ఉండాలి. సో మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ మనకి 2x square plus a minus 5 into x plus 15 equal to 3a. This one is the quadratic equation. Then 2x square plus a minus 5 into x plus 15 minus 3a equal to 0 అని రాస్తున్నాం. ఇది చూడండి, ax square plus bx plus c equal to 0 లాగా ఉందా. ఇప్పుడు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేచర్ ఆఫ్ ది రూట్స్లో నో రియల్ రూట్స్ అంటే మనం b square minus 4ac less than 0 రాయొచ్చు. వాట్ ఈస్ ద b? a minus 5 whole square minus 4 into what is a? 2. What is c value? 15 minus 3a less than 0. సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే a minus 5 హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు మనం, a స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 25 మైనస్ 8 into 15 minus 8 into 15. What is minus 8 into 15? Minus 120 minus into minus plus 8 into 3 24a less than 0. 24a less than 0. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ 14a plus 25 minus 120 95 right minus 95 less than 0. So a square plus 14a minus 95 less than 0. ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ చూస్తే మనకి a స్క్వేర్, ఇప్పుడు దీన్ని 19 into 5 రాయొచ్చు కమ్మా. ఫ్యాక్టర్స్ 19 into 5 5 రాస్తే మనకి a స్క్వేర్ ప్లస్ 19a మైనస్ 5a మైనస్ 95 లెస్ దెన్ 0. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు అంటే ఏ కామన్ తీస్తే a ప్లస్ 19, ఇక్కడ మైనస్ 5 కామన్ తీస్తే a ప్లస్ 19 లెస్ దెన్ 0. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి a మైనస్ 5 ఇంటూ a ప్లస్ 19 లెస్ దెన్ 0. సో ఇక్కడ మనకి వేవి కర్వ్ మెథడ్ ప్రకారం, సైన్ స్కీమ్ మెథడ్ ప్రకారం ఇది మైనస్ 19, దిస్ ఈస్ ద 5 ప్లస్ మైనస్ ప్లస్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, సో మైనస్ కావాలి, లెస్ దాన్ 0 ఉంది. ఇంక్లూడా నాట్ ఇంక్లూడెడ్ అంటే అప్పుడు మనం ఏం తీసుకుంటాం, మైనస్ 19 నుంచి 5 వరకు తీసుకొని నాట్ ఇంక్లూడెడ్ అంటే ఏం రాస్తాం, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కదా వాల్యూ కావాల్సింది మనకి, ఏ వాల్యూ ఏ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండాలి, -9 to 5 నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి రౌండ్ బ్రాకెట్స్. సో ఇదే మనకి ఏ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండాలన్నాడు, ఆల్ఫా కామా బీటా. వాట్ ఈస్ ఆల్ఫా వాల్యూ -19, వాట్ ఈస్ బీటా వాల్యూ 5. ఇప్పుడు ఈ వాల్యూస్ అంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలంట, ఆల్ఫా ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలంటమ్మా, -19 నుంచి 5 వరకు వాల్యూస్ ఉండాలి. కానీ ఆ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అంటే -19 నుంచి 5కి వచ్చే మధ్యలో వచ్చే ఇంటీజర్ వాల్యూస్ మొత్తం తీసుకోవాలి. ఇంటీజర్ వాల్యూస్ ఏమేమి వస్తాయి మనకి, -18 నుంచి తీసుకుంటే -18, -17, -16 సో ఆన్ 0 1 2 3 4. సో దిస్ ఈస్ ద సెట్. ఈ సెట్ మనల్ని అడిగాడు చూడండి ఇక్కడ మీకు. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చాడు చూడండి, సెట్. ఆ సెట్ మనం ఫైండ్ చేసాం. ఏం ఫైండ్ చేసాం, -18 నుంచి 4 వరకు ఉన్నాయి మనకి. -18 నుంచి 4 వరకు ఉన్న ఇంటీజర్ వాల్యూస్ అన్ని తీసుకున్నాం. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏం కావాలంట, సిగ్మా ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ అంటున్నాడు.
ఎక్స్ బిలాంగ్ టు క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ స్క్వేర్ కావాలంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ సెట్లో ఉన్న వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, మనకి -18 నుంచి 4 వరకు ఉన్నాయి. అన్నిటిని ఏం చేయాలంట, స్క్వేర్ చేసి యాడ్ చేయాలంట. అంటే అప్పుడు ఏమవుతుంది, -18 హోల్ స్క్వేర్ ప్లస్ -17 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇది మనం అడిగిన సొల్యూషన్. అంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏంటంటే మనకి, సో ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, వీటన్నిటిని యాడ్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలి, ఏం వాడాలి, సిగ్మా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ కాన్సెప్ట్ వాడచ్చు. -18 హోల్ స్క్వేర్ మీన్స్ 18 స్క్వేర్ 17 స్క్వేర్ సో ఆన్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. చూడండి, ఈ 4కి మనం సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ చేద్దాం ఫార్ములా. ఇక్కడ 18 నెంబర్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా, వాట్ ఈస్ ద సిగ్మా ఎన్ స్క్వేర్ ఫార్ములా? సిగ్మా ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సో వాట్ ఈస్ ద n ఇయర్? ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా అంటే 18 నెంబర్స్కే తీసుకుంటున్నా, ఇక్కడ 4 నెంబర్స్ తీసుకున్నా. వాట్ ఈస్ ద n ఇయర్? 18. సో 18 ఇంటూ 18 ప్లస్ 1 ఇంటూ 2 into 18 plus 1/6 plus 0 square means 0 కాబట్టి తీసేసాను. సో 4 కాబట్టి 4 into 4 plus 1 into 2 into 4 plus 1/6. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సో సింప్లిఫై చేస్తే ఇక్కడ సింప్లిఫై చేసేద్దాం. 18 into 19 into 2 into 18 36 plus 1 37/6 plus 4 into 5 into 8 plus 1 9/6. రైట్, ఇప్పుడు 6 1s are 6 3s are 3 into 19 57 into 37 plus, సో ఇక్కడ 3 2s are 3 3s are 2 2s are 2 into 5 10 30. సో 57 into 37 ఎంత? 7 7s are 57 into 7 7s are 49. 7 into 5 35 into 4 39. 3 into 7 21. 3 into 5 15 to 17. So 9 10 11 2 2101. So the answer here 2109 plus 30. What is the answer? 2139. 2139 is the ever answer. What is the answer? 2139. Here is here. చూద్దాం ఎక్కడ ఉందో ఆన్సర్ చూద్దాం. 2139. రైట్, ద ఆన్సర్ ఈస్ 2139. సో దిస్ ఇస్ ద answer for this question.